అంతేకాదు ఏతత్ శివపురాణం యః పఠే శృణుహి నిత్యశః తద్యత్ కరోతి సత్కర్మ శతకోటి గుణితం భవేత్. ఎక్కడైతే శివపురాణం చెప్పబడుతుందో, ఎక్కడైతే శివపురాణము వినబడుతుందో అలాంటి చోట మీరు చేసినటువంటి ఒక చిన్న దానమైన తక్కరోతి కర్మ, యస్య తక్కరోతి కర్మ, అది దేనితో గుణించబడుతుంది అంటే తక్కోటి గుణితం భవే. మీరు 1 రూపాయి దానం ఇచ్చారనుకోండి, 1 × కోటి అవుతున్నది. కాబట్టి 1,000,000 రెట్ల పుణ్యాన్ని శివపురాణము ద్వారా మనం అందరం కూడా పొందుతాం. అద్భుతమైనటువంటి పుణ్యరాజమయ్య ఈ శివమహాపురాణము అని తెలియజేస్తున్నాడు. శివమహాపురాణాన్ని రాత్రింబవళ్ళు గానము చేయు వారి యొక్క ఆజ్ఞ కొరకు ఇంద్రాది దేవతలందరూ మోకరిల్లుతారయ్యా.